హలో అండి. ఏంటి చార్ట్ పట్టుకొనొచ్చేసింది, డ్రాయింగేసేస్తుంది అనుకుంటున్నారా? ఇంకేముంటుంది, మా అబ్బాయి ప్రాజెక్ట్ వర్క్ అండి. వాళ్ళ స్కూల్లో గ్రీన్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారంట. అదే గ్రీన్ డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారట. సో, దానికోసం గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని, గ్రీన్ కలర్‌తో ఉన్న ఏదైనా చేయొచ్చంట. అంటే లీఫ్ అని, యానిమల్ కానీ, లేదా వెజిటబుల్ కానీ ఏదైనా చేయొచ్చట. నేనైతే ఒక ట్రీ అయితే వేద్దామనైతే వేస్తున్నాను. నాకు గ్రీన్ చార్ట్ దొరకలేదు. అలా అని చెప్పి బ్రౌన్ చార్ట్ కూడా దొరకలేదు. సో, అందుకనేసి నేను ఒక వైట్ చార్ట్ అయితే తీసుకొని దాని మీద ట్రీ షేప్‌లో నేను డ్రాయింగ్ వేసుకొని పెయింట్ అయితే వేసేస్తున్నాను. పిల్లల ప్రాజెక్ట్ వర్క్ ఏమో గానీ అది పేరెంట్స్ నెత్తి మీదకైతే వచ్చి పడుతుందండి. చిన్న పిల్లలకి ఏమొచ్చేస్తాయండి, ఇలాంటివన్నీ ఇస్తారు. అవి పేరెంట్సే కదా వెయ్యాలి. పేరెంట్స్‌కైతే ఇంక ఇది పెద్ద పననైతే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లల్ని ఆపాలి. సో, డ్రాయింగ్ కూడా పూర్తి చేయాలి. మొత్తం మీద నేనైతే ట్రీ అయితే కంప్లీట్ చేసేసాను. నేను వేసిన డ్రాయింగ్ ఎలా ఉందో చూసి చెప్పండి. గ్రీన్ డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో ఎలా చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇంతకీ ఇది అయ్యేసరికి నాకైతే 3 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే మా అబ్బాయి పెయింట్ చూడగానే నేను వేస్తాను అనుకుంటూ మీదకైతే వచ్చేసేవాడు. మొత్తం మీద వాడిని ఆపుకుంటూ నేనైతే మొత్తం మీద కంప్లీట్ చేసేసాను. చూసారా ట్రీ? మళ్ళీ ఇది ఒక పేపర్ మీద కట్ చేసి మేము ఒక కార్డ్‌బోర్డ్‌ని కూడా కట్ చేసి దీన్ని తీసుకొచ్చి దానికైతే అంటించాం. ఎందుకంటే చిన్నపిల్లలు కదా! సో, సరిగ్గా హ్యాండిల్ చేయకపోయినా బావుంటుంది కదా అనేసి మేమైతే అలా అంటించేసాము. చాలా వచ్చింది అనైతే అన్నారు స్కూల్లో. పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కాదు కానీ పెద్దవాళ్ళకొచ్చింది. పోనీ వేయకుండా ఉందామా అంటే అందరూ వేసి తీసుకొస్తారు. వీడొక్కడే అలా పక్కన నుంచుంటాడనేసి నేనైతే వేశాను. చూసారా ఎలా వచ్చింది, బావుందా?